ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే కార్యక్రమాన్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీరందరూ కూడా మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటూ బలపరచబడుతున్నారని దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రస్తుత మనం ఎదుర్కొంటున్న ఏ స్థితి, ఏ పరిస్థితి అయినా దేవుడు నమ్మదగిన వాడు, ఆయన బలపరచువాడు, ఆయన కృపచూపువాడు. ఏ విషయంలో ఆయన మనల్ని విడవడు, ఎడబాయడు. ప్రతి విషయంలో కూడా మన చేయి పట్టి నడిపించే దేవుడు. చాలాసార్లు అనుకుంటాం, దేవుడు నన్ను విడిచాడా, ఏంటి నాకు ఎదురవుతున్న ఈ పోరాటం, వ్యాధి, బాధ, ఇరుకు, ఇబ్బంది. ఒకవేళ ఆత్మీయంగా నేను ఎంత బలపడాలనుకుంటున్నాను, పడిపోతున్నాను. నా కుటుంబంలో ఇంకా రక్షణ కార్యం జరగట్లేదు. మనము ఆలోచించే విధంగా ఉండడు, కానీ దేవుడు మన పట్ల చాలా ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. నీ యవ్వన భవిష్యత్తు గురించి, నీ యొక్క కుటుంబం గురించి, నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ బిడ్డల గురించి, నీ ప్రస్తుతంగా నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితి దేవునికి తెలుసు. అందుకనే ఉదయమే దేవుడు నీకు ఎందుకు ఈ వాగ్దానం ఇస్తున్నాడంటే, నువ్వు మార్నింగ్ ప్రార్థనతో, దేవుని వాక్యంతో, ఈ వాగ్దానంతో నీ దినచర్య ప్రారంభిస్తూ నువ్వు సంతోషంగా దినమంతా పరిశుద్ధాత్మ దేవునితో ముందుకు సాగాలని, సంతోషంగా ఉండాలని. కాబట్టి ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట ధైర్యాన్ని, సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తుంది. మరీ ముఖ్యంగా వాగ్దానం మనల్ని ఎట్లా అంటే, అది ఒక రేమ నీ హృదయంలో గుచ్చుకొని, నీ హృదయంలో నొచ్చుకొని ఉన్న ప్రతి దాన్ని బయటికి తీసుకొస్తుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు దేవుడు మన అందరికి ఇస్తున్న శ్రేష్టమైన, ప్రశస్తమైన, బలమైనటువంటి వాగ్దానాన్ని మనందరం చదువుకుందాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉందువు. నువ్వు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉందువు. ఎంత మంచి మాట అండి. ఈరోజు ఎంత ఎండిపోయిన అనుభవం నీకుందో, ఆత్మికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా. నువ్వు నీరు కట్టు తోట ఎట్లుంటుందండి? ఎప్పుడు నీరు చుట్టూ ఉన్న తోట అందంగా, గ్రీనరీగా, చక్కగా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న గార్డెన్ అంతా అట్లా అనిపిస్తుంది కదా మీకు. ఎందుకంటే అంత శ్రేష్టంగా నీ జీవితం ఉండబోతుందంట. క్షామకాలమున, ప్రస్తుత పరిస్థితుల్లో క్షామము, దేవుడు నిన్ను క్షేమంగా, ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. ఎంత మంచి వాగ్దానం. కాబట్టి క్షామకాలమున నేను తృప్తిపరిచేవాడు ఆయన. నీరు కట్టిన తోటవలే ఊబుకుచుండు నీటి ఊటల దగ్గర ఉన్న చెట్టు ఎట్లా పచ్చగా ఉంటుందో అలాగా దేవుడు నిన్ను ఆశీర్వదించి పోతున్నాడు. ధైర్యంగా ఉండు దేవుని బిడ్డ. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఎవ్వరు ఏం చేయలేరు. ఏ పరిస్థితి నువ్వు ఎదుర్కొంటున్నా ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో. అవును ప్రభా, నీ అందు భయభక్తులు కలిగి నీ త్రోవలో నడుస్తున్నావు. ఖచ్చితంగా నాకు ఈ వాగ్దానాన్ని నువ్వు స్థిరపరచబోతున్నావు, నన్ను ఆశీర్వదించబోతున్నావని ధైర్యంగా ఉండు దేవుని బిడ్డ. మనందరం ఈ మాట రిసీవ్ చేసుకొని ఆత్మీకంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా అన్ని విధాలుగా ఈ వాగ్దానం నీ సొంతం. దేవుడు నిన్ను బలంగా దీవించి ఆశీర్వదించి
ఉన్నతంగా రాబోయే కాలం ఉంచబోతున్నాడు. ఈ మాటను రోజు నువ్వు నోటితో మాట్లాడుతూ సాతాను గుర్తు చేయి. దేవుని వాగ్దానం అది బలమైనటువంటి కార్యం తీసుకొని రాబోతుంది. కాబట్టి దేవుని కృతజ్ఞత చెల్లించి అందరం ప్రార్థన చేసుకుందామా? తండ్రి, మీకు స్తోత్రం. నువ్వు నమ్మదగిన దేవుడు, మంచి దేవుడు. ప్రతి బిడ్డ హృదయాన్ని ఎరిగి ఉన్నావు. ఎవరెవరు ఏ పోరాటాల్లో బంధకాల్లో నలిగారో మీరు చూస్తున్నారు ప్రభా. కానీ ఈరోజు మీరు ఇచ్చిన బలమైనటువంటి వాగ్దానాన్ని బట్టి వందనాలు. ఆత్మీయంగా వారు నీరు కట్టు తోట వల్ల ఆరోగ్యంగా నన్ను ఏ రోగమున్న వారి నుండి విడిచిపెళ్ళిపోవాలి, కోర్టు కేసు తొలగిపోవాలి ప్రభా. గర్భాలు తెరవబడాలి నాయన. అప్పుల భారం నుంచి విడుదల నాయన. ఉద్యోగులకి ఎంతమంది బాధపడుతున్నారు, ఈ దినము మంచి జాబ్తో వారిని బ్లెస్ చేయండి ప్రభా. యవన బిడ్డలు స్టడీస్ విషయంలో గొప్ప కార్యం చేయండి నాయన. తండ్రి, కోర్టు సమస్యలు, భార్యాభర్తల సమస్యల నుంచి మంచి విడుదల మీరు దయచేయండి నాయన. ఈ కరోనా వ్యాధి నుంచి కూడా ఎంతమంది భయంతో ఉన్నారు, రోగంతో ఉన్నారు, ఆ రోగం నుంచి కూడా వారిని ముట్టి నార్మల్ రిపోర్ట్స్ చేయండి ప్రభా. ఇతర సమస్యలు అన్నీ మీరు తొలగించండి. ఇదిగో ప్రభా, ఎవరిది మ్యారేజ్ డేను, ఎవరిది బర్త్డేను, వారి కుటుంబాలకి, వారి యవ్వన జీవితానికి, వారి యొక్క భవిష్యత్తుకి శుభములు పలుకుతున్నాం ప్రభా. ఈ బర్త్డే, మ్యారేజ్ డే దీవెలని శుభములని వారి మీద కలుగును గాక అని ఆశీర్వదిస్తూ మా అందరికీ మీరు తోడై ఉండమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ దినమంతా దేవుని వాగ్దానంతో మీరు ప్రారంభించండి. దినమంతా చక్కగా ప్రార్థనాపూర్వకంగా నడవండి. ఖచ్చితంగా దేవుడు ఈ మాట మీలో, మీరు ఎంతమందికి అయితే ఈ వాగ్దానం మీ ఆత్మీయులందరికీ షేర్ చేస్తున్నారు, పంపుతున్నారు, అది కూడా ఒక బ్లెస్సెడ్గా మీకు మారబోతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆగస్టులో 12, 13, 14 3 దినాలు అద్భుతమైన సువార్త, ఉజ్జీవ, స్వస్థత మహాసభలు బెల్లంపల్లి కల్వరి మందిర ప్రాంగణంలో జరగబోతున్నాయి. ఎంతమంది గత నెలలు, సంవత్సరాలు వచ్చి రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగముల స్వస్థత, ఆత్మీయంగా పడిపోయిన వారు వాక్యం ద్వారా నింపబడ్డారు, అభిషేకించబడ్డారు. ఎందరి జీవితాలు గత నెలల్లో కట్టబడ్డాయో. ఆగస్టు నెలల 12, 13, 14 3 దినాలు ఉపవాస ప్రార్థన. ఈ పండుగలకి పరిశుద్ధాత్మ దేవుడే గెస్ట్ స్పీకర్గా రాబోతున్నాడు. కాబట్టి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీరందరూ వచ్చి పాల్గొని దేవుని దీవెనలు పొందబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.